తెలుగువారి పండుగ అయినటువంటి ఉగాది పండుగకు సంబంధించిన చక్కని ఈ కార్యక్రమం. శ్రీ విశ్వావసునామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా యమునా పాఠక్ గారి తరఫున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా సాదర స్వాగతం, సుస్వాగతం. కెమెరాలు ఉండటం వల్ల వెనుకున్న వారికి ఏమీ కనిపిస్తున్నట్లుగా లేదనుకుంటా. వారికి కొంచెం చైర్స్ అటు పక్కకి వేసుకుంటే ఇంకొంచెం బెటర్ ఏమో, చూస్తుంటే కనిపిస్తున్నట్లుగా లేదు వారికి. ఈరోజు నిజంగా చాలా సుదినమండి. ఉగాది అంటేని షడ్రుచుల సమ్మేళనం అంటారు. మరి ఆ షడ్రుచుల సమ్మేళనాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటాము అనే దాని మీదనే అర్ధనారీశ్వర తత్వం అనేది యమునా పాఠక్ గారు గత 3 సంవత్సరాలుగా ఆవిడ చేస్తున్న కృషి ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మరల అంటే భారతదేశం ఏ వేర్ల మీద అయితే కుటుంబ వ్యవస్థ అనే వేర్ల మీద పునాదులను చాలా పటిష్టంగా ఉంచుకుని విశ్వగురు అయినటువంటి భారతదేశం యొక్క ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసేటువంటి ఈ కుటుంబ వ్యవస్థను ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ కుటుంబ వ్యవస్థ నాశనం అవుతూ చాలా ఇబ్బందులతోటి కలిసి ఉండటం అనేది ఎంత కష్టంగా మారుతుంది అనేది చాలా మంది చూస్తున్నారు చాలా కుటుంబాల్లో. అలాంటి పరిస్థితులు అనేవి రాకుండా ఎలా ఉండాలి అంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఇంతకుముందు మనకి సిల్వర్ జూబ్లీ లేదంటే గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ అంటూ చేస్తూ వస్తున్నారు. కానీ 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క జంటలకి కూడా మన వాళ్ళందరూ పూర్వీకులు ఎప్పుడో షష్ఠపూర్తి కార్యక్రమాలు లాంటివి చేస్తూ ఉంటారు. అంటే నిండు నూరేళ్లు వాళ్ళు జీవించి వాళ్లకు సంబంధించినటువంటి వారి చుట్టూ ఉండే అందరికీ కూడా ఆశీర్వాదాలు అందించేటువంటి చక్కని కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అంతకాలం ఉండటం ఎంత కష్టమవుతుందో, 1 సంవత్సరం కలిసి ఉంటేనే చాలా గొప్పగా, పెళ్ళైన సంవత్సరం కలిసి ఉంటేనే చాలా గొప్పగా భావిస్తున్నారు. కానీ ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి వారందరినీ కూడా గౌరవంగా పిలుచుకుని సన్మానించుకుంటూ అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా మరలా తెలియచేస్తూ విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో శ్రీమతి యమునా పాఠక్ గారు చేస్తున్నటువంటి కృషికి మనందరము కూడా వారిని అభినందిద్దాము కరతాళ ధ్వనుల ద్వారా. అందులో ఈరోజు చాలా మంది ప్రముఖులు వచ్చున్నారండి. ఎక్కువగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలైనటువంటి వారినందరినీ కూడా సన్మానించుకోబోతున్నాము. అందులో ఈరోజు బ్రహ్మశ్రీ దైవజ్ఞ శర్మ గారు కూడా మన కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ చింతల వెంకటరెడ్డి గారు కూడా వారు దంపతుల సమేతంగా విచ్చేస్తున్నారు. వారి అందరికీ కూడా సాదర స్వాగతం. అర్ధనారీశ్వరం అవార్డు గ్రహీతలైనటువంటి శ్రీమతి కె సరస్వతి ప్రదీప్ గారు, శ్రీ కెవి ప్రదీప్ గారి దంపతులను సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు ఆవిడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. ఆత్మీయ అతిథులైనటువంటి శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ మా శర్మ గారిని, ప్రముఖ జర్నలిస్ట్, ఫౌండర్, శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె హనుమంతరావు గారు, ఎండి హ్యాన్స్ ఇండియా మరియు హెచ్ఎం టీవీ నెట్వర్క్, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ జిఎస్ కుమారస్వామి గారిని, బీజీఎం ఓఎన్జేసీ ప్రెసిడెంట్, యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, వారికి సంబంధించి వారిని కూడా వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. ప్రదీప్ గారు 5వ ఏట నుంచే బాల నటులుగా, తర్వాత క్రమంలో ఆల్ ఇండియా రేడియో చిత్రాలను కైవసం చేసుకున్న సుప్రసిద్ధ నటులు. అటు బుల్లితెరలోను నటులుగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా గొప్ప పేరు సంపాదించుకున్నవారు ప్రదీప్ గారు. దాదాపు 14 నంది అవార్డులు, ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్
యాక్టర్ అవార్డు, నటరత్న అవార్డు, జెమినీ టీవీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాంటి అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. సుప్రసిద్ధ ట్రైనర్ గా జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ ద్వారా 15 లక్షల విద్యార్థులను వారు మోటివేట్ చేయడం జరిగింది. దాదాపు 300కు పైగా ట్రైనింగ్ మాడ్యూల్స్ ని వారు తయారు చేయడం జరిగింది. 33 ఏళ్ల సుదీర్ఘ ట్రైనింగ్ అనుభవంతో అనేక మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్ సరస్వతి ప్రదీప్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరికి ఆంగ్ల భాషలో మరియు తెలుగు భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా ఉండగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి PhD చేశారు. వీరు కూడా సుప్రసిద్ధ ట్రైనర్ గా అనేక మంది యువతీ యువకులను స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అనేక మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం బోధిస్తున్నారు. ఈ మంచి కథలు, ఈ స్టోరీస్, తెలుగు టీవీ తీపి వంటి కొన్ని పుస్తకాలను కంపైల్ చేశారు. గురువులే దంపతులు सिंहे व्याघ्र उदया प्रदातो विजरग्नो ब्राह्मणे सूर्येय इंद्रय्या देवी सुभगा जुजान सा नागन्वक्षसा संविधाना या राजन्येदं दुभावायतायाम् अश्वस्य सुभगा जुजान सा नागन्वक्षसा संविधाना रथे अक्षेषु वृषभस्य बाजे वाते पर्जन्ये वरुणस्य शुष्मे इंद्रय्या देवी सुभगा जुजान सा नागन्वक्षसा संविधाना प्राणसि विराडसि सम्राडसि स्वराडसि इंद्रायत्वा तेजस्वते तेजस्वन्दग्न श्रीणामि इंद्र అందరికీ నమస్కారం. మేము విజయవాడ వెళ్ళాలి సాయంత్రం 5 లోపల. యమున గారికి అదే చెప్పాం ముందర. అందుకని మేము వెళ్తున్నందుకు నాకంటే పెద్దవాళ్ళు, పద్మశ్రీ గ్రహీతలు, జాతీయ అక్షర సత్కారం పొందిన సుద్దాల అశోక్ తేజ్ గారు లాంటి వారందరూ మాన్యులు, ప్రజ్ఞులు, విజ్ఞులు అందరూ కూడా అవార్డు తీసుకోవాల్సిందే. మేము అతి సామాన్యమైన వాళ్ళం. మేము ముందు తీసుకోవడం తప్పని తెలిసినా మేము తీసుకుంటూ 2 లైన్లు మాట్లాడతాను. ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి శతమానం భవతి, మీకు శతమానం భవతి అని వేటూరు సుందరమూర్తి గారు రాశారు. ఇవాటి అవార్డుకి అర్థం అదే. ఒక ఇంట్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎవడి ఫోన్లో వాడు చూసుకుంటూ ఎవడి గోల వాళ్ళు ఉండే బతకడం కంటే ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతిల 36 ఏళ్ల నుంచి నేను సరస్వతి ఒకే ఒంట్లో కాపురం ఉన్నాం, ఒకే మాటే నిలిచాం. మాకు ఈ సత్కారం చేయటం యమున గారు మాకు మంచి పని చేశారు. ఎవరైతే భార్య కళ్ళల్లోకి, భర్త కళ్ళల్లోకి పెళ్లినాడు చూసినంత ప్రేమగా చూడగలుగుతారో, ఎవరైతే భార్యతోటి, భర్తతోటి ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారో, ఎవరైతే ప్రపంచం మొత్తాన్ని మోసం చేసిన భార్యని, భర్తని మోసం చేయకుండా వారు నిజాయితీగా ఉంటారో వారు అర్ధనారీశ్వర పురస్కారాలు తీసుకునే అర్హత ఉంటుంది. మాకు అర్హత ఉందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇంతమంది పెద్దలు विश्वतः प्रत्यं तेजसा संपिवृद्धिमा ओजोऽसि तत्ते प्रयच्छामि ओजस्वदस्तु मे मुखम् ओजस्वच्छिरोऽस्तु मे ओजस्वान् विश्वतः प्रत्यं ओजसा संपिवृद्धिमा पयोऽसि तत्ते प्रयच्छामि पयस्वदस्तु मे मुखम् पयस्वच्छिरोऽस्तु मे पयस्वान् विश्वतः प्रत्यं पयसा संविवृद्धिमा इममग्न आयुरसि तत्ते प्रयच्छामि आयुष्मदस्तु मे मुखम् आयुष्मच्छिरोऽस्तु मे आयुष्मान् विश्वतः प्रत्यं आयुषा संविवृद्धिमा. సనాతన ధర్మ పరిరక్షణలో మారుతున్న సమాజంలో జారుతున్న విలువలపై తనదైన శైలిలో తోటి హిందువులను జాగృతం చేయాలనే సంకల్పంతో సత్యభాష్యం పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సమాజ శ్రేయస్కర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రశ్నించడమే కాదు, సమాధానం కూడా ఇవ్వగలగాలని నమ్మి రామాయణం మీద స్కూల్ పిల్లల నుంచి కంపెనీలలో సీనియర్ మేనేజర్స్ వరకు లీడర్షిప్ లెసన్స్ చెప్తుంటారు. రామాయణం మీద ఎన్నో గుడులలో ప్రవచనాలు ఇస్తుంటారు. దంపతులందరికీ కూడా ధన్యవాదాలండి. विश्वे देवाजरदष्टर्यथा सदो
आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि यतो वातो मनोजवाः यथाक्षरन्ति सिन्धवः तासां त्वा सर्वासागं रुचा अभिषिञ्चामि वर्चसा समुद्रैवासि गह्मनाः सोमैवास्विदाभ्यः अग्निरिव विश्वतः प्रत्यङ् सूर्यैव ज्योतिषा विभुः. యమున గారు ఒక్కసారి ఫోటో కండి. అర్ధనారీశ్వరం పురస్కారాల్లో తదుపరి పురస్కార గ్రహీతలు శ్రీమతి సువర్ణ గారు. ఈ అవార్డులు ఇవ్వటం చాలా సంతోషదాయకం. ఇంతమంది పెద్దలు ఆశీస్సులై ఈ అర్ధనారీశ్వర పదానికి చాలా ఇంతకుముందే వివరించి చెప్పారు. అవునా, ఇలాంటి ప్రతి సంవత్సరం జరుపుకుంటే అందరికీ మంచి ఆదర్శప్రాయంగా ఉంటుందని మా మనవి. అట్లాగే ఇందాక పెద్దలు చెప్పారు, సూర్యచంద్రుల సంవత్సరం ఈ విశ్వావసు. ఇందులో మేము రైతుగా గుర్తించింది ఒకటే, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎట్లా మేము విముక్తి పొందాలనేదే చూస్తాం. వ్యవసాయం అంటే ప్రకృతి ఆధారపడి చేస్తున్నాం కనుక ఇందులో ఇందాక పెద్దలు చెప్పారు, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎక్కడి నుంచి విత్తు వేసి ఎక్కడ ఆఖరి చేసేది అది నేర్పింది ప్రకృతి మాకు. దక్షిణాయన పుణ్యకాలం వర్ష ఋతువు వస్తుంది, శివుని దగ్గర ఒక విత్తనం పెట్టి పార్వతీదేవిని తీసుకొచ్చి మళ్ళీ శివుని దగ్గరనే వదిలిపెడితే అక్కడ ప్రకృతి మనకు అన్ని అనుకూలంగా చేస్తాయి. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో రాముని దగ్గర ఒక విత్తనం పెట్టి సీతమ్మ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే వదిలితే ఆ సూర్యకిరణాలు ఉత్తరాయణంలో ఆ కిరణాలకు ఎదురుగా నువ్వు పంటను ఆఖరి చేస్తే ఆయన రామరక్ష. ఇది అనుభవంలో పాఠంలో దైవం నేర్పిన పాఠం. ఇది వేదంలో చదివింది కాదు, ఇది అంతర్జాతీయ. దీనికి కూడా నేను ప్రకృతి వైపరీత్యాలు భూతాపాన్ని ఎట్లా సరిదిద్దాలి, ఎట్లా దీన్ని అంటే మనం ఫస్ట్ ప్రకృతిని ఆరాధించాలి, దాని హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు అమావాస్య ముందు ఇత్తనం పెట్టి అమావాస్య తర్వాత చంద్రోదయం అవుతుంది. అప్పుడు చంద్రుడు ఆ ఇత్తనానికి ఎంత సరిపడు చల్లదనం ఇవ్వాలో ఆ ప్రకృతే ఇస్తుంది. మళ్ళీ అమావాస్య ముందు చంద్రుడు తగ్గుతూ వస్తాడు సూర్యుని దగ్గరికే. ఇద్దరు అక్కడే ఆఖరి చేస్తే ఇద్దరికి నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళకి సమర్పించినాక జనమంతా పశుపక్షాదులు ఎన్ని తిన్నా తరగంది. అది అంటే ప్రకృతిని మనం ఆచరిస్తే కర్మ, ఇది కర్మ అంటారు, కర్మభూమి. ఈ కర్మని ఏదైతే ప్రకృతిని గురించి మనం కనికరించి మనం వేడుకుంటే ఇవన్నీ మనకు సుఖ సంతోషాలు, ప్రకృతి వైపరీత్యాలు, అన్నము రామచంద్ర అన్నట్టు రామచంద్రునికే సమర్పించుకుంటే అన్ని సుఖ సంతోషాలు లాభదాయకంగా ఉంటాయని నా మనవి. అమ్మ పేరునే 2000 సంవత్సరంలో లక్ష్మీ ఆసు యంత్రాన్ని కనిపెట్టారు. 2011వ సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివరిలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం గారి పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్వేర్ ది బెస్ట్ అని అమెరికాకు చెందిన పాటా లార్స్ ప్రశంసించింది. అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు మల్లేశం గారు. 2019లో వీరి జీవితం ఆధారంగా మల్లేశం అనే సినిమా కూడా వచ్చింది. మరి వీరికి మనందరి కరతాళ ధ్వనుల మధ్య సన్మానించుకుందాము. అపాయో ద్రవణే రసః
तमहमस्मामुष्यायणाय तेजसे ब्रह्मवर्चसाय गृह्णामि अपाय्य ऊर्मोरसः तमहमस्मामुष्यायणाय ओजसे वीर्याय गृह्णामि अपाय्य मध्यतोरसः तमहमस्मामुष्यायणाय पुष्टे प्रजननाय गृह्णामि आयुषे दीर्घायुत्वाय गृह्णामि వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మల్లేశం గారి వారి మాటలను కూడా విను. అర్ధనారీశ్వరి ఉగాది పురస్కారం ఇందరి సమక్షంలో మా దంపతులకు పొందడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. యమున గారు గత 2 సంవత్సరాల నుంచి 2 సార్లు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నాకు కొంచెం టైం అనుకూలంగా అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయాను. ఈసారి ఈ అవార్డు పొందడం నా భాగ్యంగా భావిస్తూ యమున గారికి, తర్వాత ఈ ఆర్గనైజేషన్ చేసేవారు అందరికీ కూడా అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంతి భోజనాలు ఇంతకు ముందే మన గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు భోజనం యొక్క విలువని. అందుకని ముందుగానే వారు చక్కగా కూర్చొని తినే విధంగా బంతి భోజనాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా భోంచేసి వెళ్ళవలసిందిగా ముందుగానే మనవి. శ్రీమతి ఆలమూరు రాధాకుమారి గారు, ఆలమూరు విజయ భాస్కర్ గారు దంపతులను అర్ధనారీశ్వరం అవార్డులతోటి సన్మానించవలసిందిగా కోరుతున్నాము పెద్దలందరినీ కూడా. విజయ భావ విశ్లేషకులు శ్రీమతి ఆలమూరు రాధాకుమారి గారు శాస్త్రీయ భక్తి లలిత సంగీత కళాకారిణి. వీరు సంగీత కుటుంబంలోనే జన్మించారు. వీరు తన మేనత్త గారైన ప్రఖ్యాత వీణ విదుషీమణి స్వర్గీయ జోగులాంబ వారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. వీరు ఆల్ ఇండియా రేడియోలో శాస్త్రీయ లలిత భక్తి సంగీతాలలో గుర్తింపు పొందిన కళాకారిణి. వీరు వీణావాదనంలో కూడా నిష్ణాతులు. వీరి శాస్త్రీయ సంగీతం ఇంగ్లీష్ లిటరేచర్లలో ఎంఏ చేశారు. వీరు అనేక సభలలోను ఆల్ ఇండియా రేడియోలోను పలు కచేరీలు చేశారు. అనేక సంగీత సీడీలలో గానం చేశారు. వీరు గురువుగా అనేక మంది శిష్యులను సంగీత విద్యాదానం చేశారు. సంగీత ప్రియుల కుటుంబంలో జన్మించిన శ్రీ ఆలమూరు విజయభాస్కర్ గారు సంగీత విశ్లేషకులు. వీరి గత 12 సంవత్సరాలుగా త్యాగరాజ కృతుల సాహిత్యంలో నుంచి కలిగే రసానుభవాన్ని శ్రోతల దృష్టికోణం నుంచి విశ్లేషిస్తూ పలు వ్యాసాలు వ్రాసి సంగీత సాహిత్య ప్రియులను రంజింపజేస్తున్నారు. या जाता ओषधयो देवेभ्यः स्त्रीलं पुरा मन्दां बभ्रूणा महगुं शतं धामानि सप्तच शतम्बोऽम्बधामानि सहस्रमुदभोरुहः तथाशितकृत्वो यूयमिमं मे अगदं कृता पुष्पावदे प्रसोवदे फलिनीरफला उद अश्वायुगसत्वरेर्विरुधः पारयिष्णवः. ఇలా ఒక సత్కారం నాకు అందేలా చేశారంటే దానికి నా పూర్వజుల పుణ్యఫలమే కారణమని నేను నమ్ముతాను. అదేవిధంగా త్యాగరాజ స్వామి వారి యొక్క ఒక చిన్న కృపాకటాక్ష వీక్షణం నా మీద పడడం వల్ల ఏదో ఆయన కృతుల్లోని భావాలని 4 ముక్కలు రాయగలిగేటువంటి ఒక అదృష్టం పట్టింది. ఇదంతా నేను చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ సభ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నా నమస్కారాలు. ముందుగా హృదయపూర్వక విశ్వావసు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ అర్ధనారీశ్వరం అనేటటువంటి ఇంత మహోన్నతమైన సత్కారాన్ని మాకు ప్రసాదించిన ఈ యమునా పాఠక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా అభినందన తెలుపుకుంటూ చాలా గొప్పవారి చేతుల మీదుగా ఇవాళ ఈ సత్కారంలో మాకు కూడా ఒక భాగం కలిపినందుకు నేను చాలా సర్వదా కృతజ్ఞురాలిని. అయితే మా వారు శ్రీ విజయభాస్కర్ గారు త్యాగరాజ హృదయం మీద చాలా చక్కగా ఆయన రాస్తున్నారు. బుక్స్ కూడా త్వరలో వస్తాయి. ఆయన మొదటి నుంచి కూడా సంగీతం అంటే క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం అంటూ అలాంటి అట్మాస్ఫియర్లో పెరిగిన ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాక శాస్త్రీయ సంగీతంతో పాటుగా ఒక భక్తి గీతం లేదా ఆలపించడంలో లేదా ఒక లలిత సంగీతం
నేను వీణ వాయిస్తుంటే నువ్వు ఈ వీణ వాదనలో ఎంతో మధురంగా ఉంది అంటూ అందులో ఉండే ఒక రసాత్మకమైన దృష్టికోణంలోంచి ఆయన ఈ క్లాసికల్ మ్యూజిక్ శాస్త్రీయ సంగీతాన్ని వింటూ, శాస్త్రీయ సంగీతం అయినప్పటికీ త్యాగరాజస్వామి రచనలలో ఉన్నటువంటి ఆ రసానుభవాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కాదు అందరూ కూడా అది అనుభవించి ఆ సాహిత్యంలో ఉండేటువంటి రసాన్ని గ్రహించి శాస్త్రీయత మీదే దృష్టి పెట్టకుండా ఇలా సాహిత్యంతో కూడా పాటు ఆ రసం మీద దృష్టి పెట్టి పాడాలి అంటూ చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు. అది మన ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళందరూ కూడా అది తెలుసుకొని ఆ రకంగా శాస్త్రీయ సంగీతాన్ని మలుచుకుని పాడితే ఇంకా జనబాహుల్యంలోకి వెళ్తున్నామో. క్లాసికల్ మ్యూజిక్ అదేదో మనకి కాదులే, అంత స్వరాలు రాగాలు తాళాలు అని కాకుండా సంగీతంతో పాటు అందులో ఉండేటువంటి సాహిత్యాన్ని కూడా అందరూ అనుభవించి ప్రత్యేకంగా త్యాగరాజు హృదయ భావం చేరాలి, సంగీతం కాదు. అది ఆయన ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు. మీ చక్కని అమూల్యమైన పెద్ద విషయం ఏం కాదు, కానీ చాలా పెద్ద విషయం. అది రాయటము 96 కోట్ల రామనామ జపము చేసిన మహానుభావుడు కాబట్టి త్యాగరాజస్వామి ఎందరో మహానుభావులు ఒక సామజవర గమన, సరే ఇవాళ దాన్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగం చేసుకున్నా కూడా సామజం అంటే ఏనుగు వంటి గంభీరమైన నడక గలవాడా ఓ రామచంద్ర అని రాశాడు. మరుగేలరా ఓ రాఘవ, ఏదన్నా కూడా అదొక తారక మంత్రమై లోకంలో సుప్రసిద్ధమైనది. ఎందుకంటే ఒక మహాసిద్ధుడు రాశాడు కాబట్టి అందువల్ల ప్రసిద్ధి ఏర్పడింది. అది త్యాగరాజస్వామి రచనలో ఉన్న మాహాత్మ్యము. ప్రతి పల్లవి ప్రతి పాట అంత గొప్పది. అంటే ఆయన తరించాడు, దాని చేత సంగీతము చేత వాగ్గేయకార లక్షణము చేత తరించిన మహానుభావుడు. విన్నవాళ్ళందరూ తరిస్తారు. అది త్యాగరాజస్వామి మహిమ. ధన్యవాదాలు గురువు గారు. స్టేజ్ మీద నిర్దేశించిన అతిథులు మాత్రమే ఉండాల్సిందిగా. మూకుమ్మడి ముష్టి భోజనం అని పెట్టాను పేరు. అలా మూకుమ్మడిగా నిల్చొని ప్లేట్లు పట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా వాళ్ళు నిల్చుంటే వాళ్ళందరూ వేస్తుంటాం. కాబట్టి చక్కగా భక్తి భోజనం తిందాం. ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ తెలుగు సాహిత్యకారులు, సుప్రసిద్ధ కవి, సుమారు 2000కు పైగా సినిమాలలో 3000 పైచిలకు పాటలు రచించిన సుప్రసిద్ధ తెలుగు సినిమా పాటల రచయిత, స్వచ్ఛ భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏకైక కవి, జాతీయ పురస్కార గ్రహీత, నంది అవార్డు గ్రహీత, వారి జీవన ప్రయాణంలో అనేక అవార్డులను తన సొంతం చేసుకుని ఎందరికో స్ఫూర్తిదాతగా నిలుస్తున్న డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు మనందరికీ ఆదర్శం. వీరు రచించిన శ్రమ కావ్యం అటు ఆడ మగ సమానత్వాన్ని చాటి చెప్పే మహాకావ్యం. వీరు సుద్దాల ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ మరియు ట్రస్టీ. 2010 అక్టోబర్ 13న సుద్దాల ఫౌండేషన్ ప్రారంభించి తన తల్లిదండ్రుల పేరిట సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారంను ఏర్పాటు చేసి ప్రతి ఏటా సాహిత్యంలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఇప్పటి వరకు సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన అనేక మంది సాహితీవేత్తలకు ఈ పురస్కారం అందజేయబడినది. అశ్వత్థేవో నిషదనం వర్ణేవో వసుదేః కృతా గోభాజిత్ కిలాసథయత్ సనవథ పూరుషం. అర్ధనారీశ్వరం అవార్డు గ్రహీతులైనటువంటి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారి స్పందనను కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ విశ్వావసు యుగాది శుభాకాంక్షలు.
జై ట్రస్ట్, జై చారిటబుల్ ట్రస్ట్ వారు, యమునా పాఠక్ గారు ఏర్పాటు చేసిన ఈ అర్ధనారీశ్వర మేడం గారు విన్నారా? అర్ధనారీశ్వర పురస్కారాలు ఏర్పాటు చేయడం, అది మాకు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్ధనారీశ్వరం అవార్డు ఇవ్వడం ఒక ఎత్తు, ఆ అవార్డు ఇచ్చే ఈ కార్యక్రమానికి వి సహస్రావధాని గారు నేను సినిమాలోకి వచ్చినప్పటి నుండి నన్ను అభినందించి ఆశీర్వదించి ఆలింగనం చేసుకున్నటువంటి అవధాని వీరు రావడం కూడా నేను ఒక గొప్ప ఎత్తుగా, మరొక ఎత్తుగా నేను భావిస్తున్నాను. చాలా కాలంగా తెలిసినటువంటి పూజ్యమిత్రులు అవధాని గారు, దీక్షిత్ గారి ఇంట్లో మన పూర్వ కలయిక అపూర్ణనారీశ్వరము అనే దాన్ని బాగా అర్థం కావాలి అంటే మేని సగపాలు పురస్కారం ఇది. ఇల్లాలు మేని సగపాలు. గురువు గారు అర్ధనారీశ్వరం గురించి చెప్పినారు, పెద్దలందరూ కూడా చెప్పారు. నేను నా పాటలో చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు బతుకు ముళ్ళ బాటలోన జతగా స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు తుడిచెవేళ తోడబుట్టిన చెల్లెవైతివి, వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి, పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి, మానవతకే మోక్షమిచ్చి మాతృదేవతామూర్తివైతివి, ఆలు నీకు దండమే, అర్ధాంగి నీకు దండమే అన్నప్పుడు ఎంత బాగుంది. ఆలు నీకు దండమే, సగపాలు నీకు దండమే అంటే బాగుంటుంది. అర్ధాంగి బరువు మళ్ళీ అక్కడ పదం. సో ఈనాడు 30 సంవత్సరాలుగా నా పాటకు శ్రోతగా, నా పాటకు భూమికగా నన్ను నడిపిస్తున్నటువంటి దేవేరిగా ఉన్న నా నిర్మలకు ఇటువంటి పవిత్రమైన ఉగాది పురస్కారాల వేదిక పైన కుంభావ సరస్వతులు దైవజ్ఞ శర్మ గారు, మా శర్మ గారు, గురువు గారు ఉన్న వేదిక మీద నా భార్యకు నేను ధన్యవాదాలు చెప్పేటువంటి ఒక మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి యములకు నేను అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. చాలా చక్కగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలండి. మెటల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ఎలక్ట్రోప్లేటెడ్ పరిశ్రమలో అడుగుపెట్టారు. తన సేవా ప్రస్థానంలో కూడా అనేక మంది శరణార్థులను, దీనార్థులను చేయుతను అందిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగులను నింపిన మహనీయులు. ఆత్మైక్ష్మశనశ్యతి పురాజీ భగృభో యథా యదోషధయః సంగచ్చంతే రాజానః సమితావివ విప్రస్స ఉచ్యతే భిజగ్రక్షోహామి వచాతనః. దండలు మార్చుకుంటుంటే వారి ముఖాలలో వెలుగు చాలా కొత్తగా అనిపిస్తుందండి. చాలా ప్రతి ఒక్క దంపతులను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారి పెళ్లి నాటి ఆ జ్ఞాపకాలేమో గుర్తుకొస్తున్నాయేమో అనిపిస్తుంది. చాలా చక్కగా అనిపిస్తుందండి. ముందుగా ఈ సన్మానం జరుపుకునే అవకాశం కల్పించిన యమున గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువు గారు నాగఫణి శర్మ గారికి, వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, చక్కటి నామం పెట్టిన అర్ధనారీశ్వరం గ్లోబల్ ఏంజల్స్ జై చారిటబుల్ ట్రస్ట్ సృష్టికర్త, ఫౌండర్ యమునా పాఠక్ గారు
రియల్గా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని చెప్పి మరింత ముందుకు వెళ్తూ వీరు లీడర్షిప్ ప్రపంచ స్థాయిలో లీడర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ వారికి అభినందిస్తూ నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు నమస్తే, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మనకి ఎగ్జామ్ ఉంది, వెళ్ళిపోవాలి కాబట్టి గురుగారి చేతుల మీదుగా వారికి ఒక్కసారి ఒక జ్ఞాపిక. నాట్య గురువులు లావణ్య గారు, శ్రీమతి లావణ్య గారు ఎప్పుడు కూడా 3 సంవత్సరాలుగా వారి శిష్యులతోటి చాలా చక్కగా మాకు సహకరిస్తూ వస్తున్నారండి. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా చూస్తూ సమయానికి వచ్చి మాకు చక్కగా ఈ కార్యక్రమానికి నిర్వహించుకునే అవకాశం అనేది గురువులు కల్పించారు. లావణ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యజ్ఞం హవం దేవీ జుషాణా కృతాజీ శక్మాన్ లోపాచముషతే శృణోతు యమదదాద్రభసమృణత్స్యతం దివో దాసంవత్ర్యశ్వాయాదాశుషే యాశశ్వంతమాచఖాదా ఆవసం పణింతాత్ దాత్రాణీదభిషా సారస్వతి ఇయం శుష్మేభిర్భిసఖా ఈవారుజత్సాను గిరీణాంత విషేభిరోర్మిభిః. భాగంగా మరొక అర్ధనారీశ్వరం అవార్డు అందుకోబోతున్నటువంటి దంపతులు శ్రీమతి ఐ సుశీల శర్మ గారు, శ్రీ ఐ గోపాల శర్మ గారి దంపతులను సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఇనుమెళ్ల గోపాల శర్మ గారు అందరికీ సుపరిచితులు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది. అనేక కీలకమైన క్లిష్టమైన కేసులను పరిష్కరించిన ఘనత వీరిది. ప్రజలు ఇబ్బంది పడుతున్న అనేక సమస్యలను చట్టపరమైన పరిజ్ఞానంతో ఛేదిస్తూ అనేక మంది జీవితాలలో వెలుగులు నింపిన న్యాయ జ్యోతి వీరు. చిన్ననాటి నుంచి అనేక కీలక పదవుల్లో కొనసాగుతూ అటు విద్యావేత్తగా దేశ విదేశాల్లో వారి ప్రతిభ కనబరిచారు. అటు కళాక్షేత్రంలోనూ కూచిపూడి కళాకారిణిగా తనకంటూ గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వారిని సన్మానించవలసిందిగా గురువులను, పెద్దలను అందరినీ కూడా సన్మానిస్తారు. ఆత్మా యక్ష్మస్య నిశ్చతి పురాజే వగృభో యథా యదోషధయః సంగచ్చన్తే రాజానః సమితా వివ విప్రసౌచ్యతే భిషగ్రక్షోహామి వచాదనః. మా దంపతులను పిలిచి సన్మానం చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా విశిష్ట అతిథులు నాగపణి శర్మ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సన్మానం అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పటిదాకా మీరు విన్న లైన్ వేరు, మా లైన్ వేరు. నేను ఒక అడ్వకేట్గా అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశాము. అంటే ఇప్పుడు చెప్తే అది రాజకీయం అయిపోతుంది. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు కాళేశ్వరం మీద, తర్వాత ధరణి మీద, ఇంకా అనేక సందర్భాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాము. అయితే యమున గారి ఇంకో కోణం కూడా ఉంది. అది చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు. అయితే పాత బస్తీలో ఒక 21 టెంపుల్స్ ఉన్నాయి సార్. వాటికి దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల విలువ గల భూములు, ఇంకా ఎక్కువ. అయితే ఆ భూములన్నీ కూడా అన్యమతం వాళ్ళు కబ్జాలో ఉన్నారు. దాని మీద మేము చాలా కేసులు వేశాం. ఈ మధ్యనే 2 గుళ్ళు వాటికి సంబంధించి భూములు కూడా విడిపించగలిగాం. అదంతా యమునా పాఠక్ గారు చాలా, అంటే ఓల్డ్ సిటీకి పోవటానికే భయపడతారు, కానీ ఆమె ఒక్కతే వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు మేము కూడా వెళ్తాం కూడా
ఆమె యమునా నది కాబట్టి ఎక్కడైనా పారుతుంది, ఎవరు ఆపడానికి వీలు లేదు. అందుకని ఇంకా ఆలయ సహస్రములలో మీరు విజయమును సాధించురుగాక. ఆలయ సహస్రములు అక్కడ కూడా బహువచనమే, అలా విజయం సాధించాలి. అయితే సార్ ఒక చిన్న కోరిక ఈ సందర్భంగా ఏంటంటే, ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఒక సమావేశం అంటే ఓల్డ్ సిటీ ఆలయాల మీద మీ అందరి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు కూడా వాటి మీద మాట్లాడితే ప్రభుత్వంలో కొంచెం స్పందన వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అశోక్ తేజ గారు ముందుంటారని నాకు తెలుసు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా ముందుగా వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందుకంటే ముందు ఒకసారి మా శర్మ గారిని ఈ కార్యక్రమం గురించి వారి స్పందన తెలియజేయమంటారు. నమస్కారం. మనం వీళ్ళందరికీ ఎవరెవరికైతే సేవా విశిష్ట పురస్కారం ఇచ్చామో, సేవా శ్రేష్ఠ అనే పురస్కారం ఇచ్చామో, ఆ పురస్కారాన్ని అందించడమే మనకు పండగ. అదే విందు వాళ్ళకి చకచక ఇచ్చేసి మనం మిగతా కార్యక్రమం చేసుకున్నాము. నాగపడి శర్మ గారి సన్నిధిలో ఇటీవలే పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆ దంపతులను సత్కరించుకోవడం అంటే మనం సరస్వతిని సత్కరించుకున్నట్టుగానే భావించాలి. వారి ఆశీస్సులు పొందాము, మనము ఆది దంపతుల్లాగా వారి ఆశీస్సులు పొందాము. వాక్కు అర్థములాగా పార్వతీ పరమేశ్వరుడు ఎలాగో వీరు కూడా వాక్కు అర్థములాగా మన ఎదురుగా ఉండి అర్ధనారీశ్వర తత్వాన్ని, వాళ్ళ అర్ధనారీశ్వర తత్వానికి వీళ్ళందరూ సజీవమైన ఉదాహరణగా మనం భావిస్తూ పవిత్రమైన ఆ దాంపత్యం అనే ఒక బంధం భారతదేశంలోనే ఉంది. అది ఎప్పటికీ వెలిచెల్లాలి. అది వెలిచినంత కాలం సమాజంలో సంతోషము, శాంతి ఉంటుంది. వర్ధిల్లుగాక. నమస్కారం. రెడ్ టీవీ అంటే పద్మిని గారు, పద్మిని గారు అంటే రెడ్ టీవీ, ఇంకా వేరే ఆప్షనే లేకుండా చేసేశారు. అలాంటి ఆమె ఆధ్యాత్మికంగా ఎన్నో వీడియోలను చేస్తూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఆవిడ చాలా విశేషమైన కృషి ఆధ్యాత్మికానికి, ధార్మికానికి చేస్తూ వస్తున్నారు టీవీ మాధ్యమాల ద్వారా. ఆమెను సన్మానించవలసిందిగా గురువులను అన్యావో అన్యామవత్వన్యాన్యస్యాపావత సర్వా ఔషధయ సంవిధాన ఇదం మే ప్రాపదావచః. తదుపరి అవార్డు గ్రహీత శ్రీ అమోఘ్ దేశ్పతి గారు, ప్రముఖ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫౌండర్ రిఫ్లెక్షన్ ఛానల్, వారిని సన్మానించే లోపు పద్మిని గారి స్పందన కూడా తెలియజేయవలసిందిగా. స్పందన కనీసం 30 సెకండ్లు వాళ్ళు ఇంతసేపు కూర్చున్నారు, మన్నించాలి. ఇలాంటి కార్యక్రమాలు వేడుక మన ఇళ్లలో జరిగితే బంధువులు వస్తే వెళ్ళిపోవాలనుకోం కదండి. బంధువులు ఉండి తృప్తిగా చక్కగా మాట ముచ్చట బంతి భోజనం వారు చెప్పినట్టుగా. అందులో ఛానల్స్ కదండి, వారు మాట్లాడకపోతే బాగుండదు, యాంకర్స్ అయ్యింది. 2 సెకండ్లు ఎక్కువే. అందరికీ నమస్కారం అండి. ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్న లీవ్లో ఉన్నాను, నాకు డెలివరీ అయింది, 3 నెలల పిల్లాడు ఉన్నాడు. సో చిన్న లీవ్లో ఉన్నాను. శుభవార్తే ఖచ్చితంగా. సో యమునా పాఠక్ గారు గత 2 సంవత్సరాలుగా ఆవిడతో నాకు పరిచయం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మీరు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ ఇయర్ ఎటకెలకి రావడం జరిగింది. ఈ పురస్కారం అందుకోవటం అంటే ఒక న్యూ ఇయర్ చాలా చక్కగా స్టార్ట్ అవుతోంది నాకు అని నాకు చాలా చాలా డెఫినెట్గా ఇంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో ఇలా తీసుకోవడానికి అర్హత ఉందో లేదో తెలియదు, కానీ పురస్కారం అందుకోవడం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే డెఫినెట్గా సమాజ హితంగా మన ప్రవర్తన ఉండాలి అనేది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు స్ఫురణ వస్తూ ఉంటుంది. మరి ఏం చేస్తాం, మనం ఏం చేయగలం ఇంకా ఈ వయసులో? డెఫినెట్గా చెయ్యాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చక్కగా పెంచి సమాజానికి ఉపయోగపడేలాగా పెంచడమే నేను సమాజానికి చేసేటటువంటి సేవ అవుతుంది అని నేను భావిస్తున్నాను. సో చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ కొత్త సంవత్సరం యుగాది నాకు చాలా ఆనందపూర్వకంగా మొదలైంది, ముందుగానే మొదలైపోయింది. చాలా చాలా క్రోధినామ సంవత్సరం నిజంగా చాలా చాలా భయపెట్టేసింది. దానికి ఇంకా ఎప్పటికి మళ్ళీ రాదనుకోండి ఈ సైకిల్. అదే 2 పిల్లలు. చాలా చాలా సంతోషం. పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. నమస్కారం. డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు, మీ కుటుంబాన్ని అలాగే డెవలప్ చేసుకుంటూ రావాలి. యాంకర్గా ధార్మిక వీడియోలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా ఇంకో యాంకర్గా కోరుకుంటున్నాను.
రిఫ్లెక్షన్ ఛానల్ ఎంతమంది ఫైటర్, హిందూ ఫైటర్గా కూడా హిందువుల కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ధార్మికంగా ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేస్తూ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. నేను మీ అమోఘ్ దేశపతి అన్నప్పుడే ఆ దేశభక్తి అనేది అక్కడ వారి గుండెల్లోంచి ప్రతిధ్వనిస్తూ ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళేలా చేస్తూ ఉంటారు అమోఘ్ దేశపతి గారు. చాలా ధన్యవాదాలండి. ఇంత చక్కని కార్యక్రమానికి వచ్చి చాలా చిన్న వయసులోనే పోరాటం చేస్తున్నారు. ధనకం సనశ్యందీనామాత్మానందవ పూరుష అతి విశ్వాపరిష్టాస్తేర ఇవ వ్రజనక్రముః ప్రాచ్ఛవర్యక్కించ తనువాగం రవాః. తదుపరి సన్మాన గ్రహీత శ్రీ సిరివోల్ సీతారాం చంద్రరావు గారు, ప్రముఖ జర్నలిస్ట్. ముఖ్యంగా చాలా ఆనందంగా ఉందండి, అంతకు మించి కష్టంగా ఉంది. అండ్ ఇంతమంది పెద్దల మధ్యలో కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంది. అండ్ మీ చేతుల మీదుగా తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అర్ధనారీశ్వర అవార్డు అన్నారు అండ్ సేవా శ్రేష్ఠ అవార్డు అన్నారు. నాకు పాఠక్ గారు కాల్ చేసినప్పుడు, అమ్మ నాకు అవార్డు ఏంటి, మేము ఇప్పుడే మొదలైంది, మా జర్నీ చేయాల్సిందే చాలు. సేవా శ్రేష్ఠ, భవిష్యత్తులో అర్ధనారీశ్వర. ఆవిడ అక్కడే ఉంది. మీ ఆశీర్వాదం గురించి. అయితే నార్మల్గా అంటే నేను స్ఫూర్తి పొందిన 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా ఆలస్యం అవుతుంది, క్షమించాలి. అంటే చిన్నప్పటి నుంచి గురువు గారిని చూస్తూ ఉంటాం. శుద్ధల అశోక్ తేజ గురువు గారు వారు చాలా పరిచయం, అంటే చాలా ఆప్యాయంగా ఎక్కడ కనిపించినా పలకరిస్తూ ఉంటారు. వారితో పనిచేసే సౌభాగ్యం కూడా నాకు దక్కింది భారత్ టుడే ఛానల్లో ఉన్నప్పుడు. అయితే అంటే శివతత్వం, శివుని గురించి మనం మాట్లాడుతుంటే ఒకటి అనిపిస్తూ ఉంటుంది గురించి నాకు. అంటే నేను తెలిసి తెలియక నేను రాసుకున్న ఒకటిది, ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదో ఏ అంటే కనబడే కాలిన బోడిద. ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదో ఏ అంటే కనబడే కాలిన బోడిద. అండపిండ బ్రహ్మాండాలు నీవురా, తెలిసిన లోకం తీరు మారదురా. అంటే ఈరోజు అంటూ ఉంటాం, మనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాం, సాంకేతికత వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్తుంది, భారత జాతి మాత్రం ఇంకా కుంభమేళ దగ్గరే ఉండిపోయింది. 70 కోట్ల మంది వెళ్ళి అక్కడ స్నానం చేశారు అని. కానీ స్నానానికి, సనాతనానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటని నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ గురువు గారు చాలా అద్భుతంగా చెప్పారు. అంతకుమించి అర్థం చేసుకున్న వానికి అర్థం చేసుకున్నంత ఆ స్నానంలో ఏముంది అని. సో భారతీయత, మన సనాతనం చెప్పంది చేయంది ఏది లేదు, ఎంతో చెప్పింది. ఈరోజు నిజంగా ఇంతమందిని కలవడం చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒక 2 లైన్లు గురువుగారు నాకు, కన్నులు తెరిస్తే ఉయ్యాలా, కన్నులు మూస్తే మొయ్యాలా అనే అది ఆ 2 లైన్లు ఎక్కడ విన్నానో గుర్తులేదు. చిన్నప్పుడు ఎక్కడో చాలా జాలాది గారు రాసి నాకు చాలా చాలా ఎక్కిపోయింది అది. అయితే ఆ 3వ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, కన్నులు తెరిసి మూసేలోపు ఏమి చేశావో తెలియాలా అని నాకు అనిపించింది. ఎవరికి తెలియాలి అంటే నా అంతరాత్మకు తెలియాలి, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి అనేది నా అంతరాత్మకు తెలియాలి. అది సంతృప్తి చెందేదాకా నేను పనిచేస్తూ ఉండాలని చెప్పేసి అనుకున్నాను. దీనిలోకి వచ్చాను. ఆ అమ్మ తల్లి, మా సరస్వతమ్మ తీసుకెళ్తా ఉంది. నా తల్లిదండ్రులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నాకు ఈ జన్మనిచ్చినందుకు. నేను చేస్తున్నటువంటి ఏ పనికైనా అన్ని రకాలుగా, ఈరోజు అక్కడ పాపను ఎత్తుకునింది గురించి నా భార్య. ఉండాలి, మీ అందరి ఆశీస్సులు మా పైన ఉండాలి. అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు. మరీ ఎక్కువ సమయం తీసుకున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మనం అందరం కలిసి మన తల్లికి వందనం చెప్పుకుందాం. మీరు అందరూ కూడా చెప్తారని అనుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, సనాతన ధర్మ కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. శ్రీ మమ నామ ప్రథమం జాత వేద పితా మాతా చ దధతుర్యదగ్రే తత్వం విబ్రూహి పునరామదయతోస్తవాహన్నామ బిభరాణ్యగ్నే మమ నామ తవ చ జాత వేదో వాససి ఇవ వివసానౌ ఏ చ రావః ఆయుషే త్వం జీవసే వయం
यथा यथं विपरितधावहै पुनस्ते नमोऽग्नये प्रतिविद्धाय नमो नाधृष्टाय नमः सम्राजे आषाढो अग्निर्बृहद्वया विश्वजित् सहन्त्यश्रेष्ठो गन्धर्वः. ధన్యవాదాలండి. చాలా చక్కగా యమునా పాఠక్ గారు ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు సన్మానం చేసేటప్పుడు కూడా మన చేనేత వస్త్రాలు ఖచ్చితంగా ఉండాలని కొంచెం దగ్గరగా అందరికి కూడా ధన్యవాదములు. ఎందుకంటే యమునా పాటకర్ గారు ఏదైతే టెంపుల్స్ కోసం పోరాడుతున్నారో వారికి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సిటీలో ఎన్నో టెంపుల్ల భూమిని కాపాడగలిగాము. ఎంతోమంది కూడా యాంటీగా మనం చాలా పనిచేసినాం. ఎంతో అటాకులు జరిగినా కూడా యమునా పాటకర్ గారు నిలబడి అక్కడ ఏదైతే చేస్తారో ఆ సేవకు మేము కూడా ఎల్లప్పుడూ వార్తలు రాస్తూ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఎన్నో గుడ్ల భూములను కాపాడారు. రీసెంట్లీ కూడా రాజేంద్ర నగర్లో ఒక 10 ఎకరాల భూమిని కాపాడగలిగాం గుడిలో. టెంపుల్స్ డైరెక్ట్గా వచ్చేసి ఏది రేరా పనిచేస్తుంది అని ఏదైతే పనిచేస్తారో అవన్నీ కూడా డిస్మెంటల్ చేయించగలిగినాం. అట్లా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మనం చేసినాయి. కాబట్టి మన ఎండోమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో కాపాడుకోవాలనే సిద్ధాంతంతో యమునా పాటకర్ చేస్తారు. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. వచ్చిన గురువులకు పెద్దలకి అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తదుపరి సన్మాన గ్రహీత శ్రేష్ఠ అవార్డు గ్రహీత శ్రీమతి సుచిత్రామూర్తి బాలాంత్రపు గారు. मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां सूर्यो राजो दधातु. తదుపరి సేవా శ్రేష్ఠ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైన గురువు గారికి పాదాభివందనాలు చేస్తూ మరియు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికి కూడా మరి ఈరోజు ఆలింగన శుభాకాంక్షలు చేస్తున్నాను మా యమునా పాఠక్ గారికి. ఎందుకంటే దేవాలయాల పరిరక్షణ, సంస్కృతి, కళలు వీటన్నిటిని కూడా పోషిస్తూ వాటన్నిటిని కూడా వీడు సంరక్షిస్తూ మరి ఇక్కడ దాకా వచ్చి మాలాంటి చిన్నవారిని కూడా వేదికకి ఆహ్వానించి నిజంగా నేను ఈ యొక్క పురస్కారానికి తగుదునో లేదో కానీ ఇంత పెద్దవారి ముందు ఇలాంటి దైవజ్ఞ శర్మ గారు, మా శర్మ గారు, మరి మా గురువు గారు వీరందరి ముందు మమ్మల్ని నించోబెట్టినందుకు మీకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అశోక్ శుద్ధాల తేజ అన్న ఆయనతో మేము ఎన్నో వేదికలు పంచుకున్నాం. ధన్యవాదాలు సార్. మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. శ్రీమతి స్వరూప ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేశారు. అదే సమయంలో సుదీర్ఘకాలం ఆంధ్రప్రభ పేపర్ కు ఢిల్లీ బ్యూరో చీఫ్ గా పనిచేశారు. స్వరూప గారు తన జర్నలిజం వృత్తిని 20 ఏళ్లకు పైగా ప్రతిష్టాత్మకంగా ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రారంభించి ఈటీవీ, ఎన్టీవీ, TV9 నెట్వర్క్, దూరదర్శన్, BBC, జీ హిందుస్థాన్ వంటి ప్రముఖ మీడియా సంస్థలలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. సమాజంలోని సామాజిక సమస్యలపై చేసిన కృషికి ఆమె అనేక ప్రతిష్టాత్మక అవార్డులను, బహుమతులను అందుకున్నారు. 2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డుతో సత్కరించింది. ఇందులో ₹1,00,000 నగదు బహుమతి, షీల్డ్ మరియు సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఉత్తమ జర్నలిస్ట్ గా మిజోరాం గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారంను పొందారు. లింగ వివక్ష, మహిళలపై నేరాలు వంటి కీలక సామాజిక సమస్యల. అందరికీ నమస్కారం. ఇంత గొప్ప వ్యక్తుల మధ్యలో, ఇంత పెద్దవారి ముంగిట నేను ఇలా ఉగాది పురస్కారం అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. గతేడాది నేను ఢిల్లీలో మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నాను. ఈ ఏడాది నాకు ఇంత అద్భుతంగా మళ్ళీ మీ అందరి మధ్యలో ప్రారంభమైంది. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు, ఇప్పటికే శిల్పిగా చెప్పేశారు బ్రీఫ్గా. ముందుగా నేను యమునా పాఠక్ గారి గురించి చెప్పాలి. అసలు ఆలయాలు కబ్జా కోరల్లో చిక్కుకున్న వాటిని బయటకు తీసుకురావడానికి ఆవిడ చేస్తున్న పోరాటం అనేది చాలా గొప్పది. సామాజికవేత్తగా ఈరోజు మహిళలు ముందుకు వెళ్ళడాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. మనం వెనక ఉండి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. యమున గారి ఇంటర్వ్యూ ఎన్నిసార్లు ప్లాన్ చేశానో ఎందుకో అస్సలు అవ్వలే. ఈరోజు ఈ వేదిక మీద మేము కలిసాము. ఇంకొక విషయం,
నేను గొప్పగా ఈవిడ గురించి ఏం చెప్పాలంటే, యమునా పాఠక్ అనే పేరు నేను మొదటిసారి విన్నది ఢిల్లీలో, మన దేశ రాజధానిలోని పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో నేను ఈవిడ పేరు విన్నాను. అది కూడా అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ గారి నోటి మీదుగా నేను ఈవిడ పేరు విన్నాను. ఆయనే చెప్పారు. ఎస్ 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 నేను అందుకే ఇంత గొప్పగా చెప్తున్నాను. ఎంత బలమైన పేరు నా మీద. నేను పార్లమెంట్లో నేను రాజ్యసభ లోక్సభ పర్మనెంట్ పాస్ హోల్డర్ని కావడం వల్ల నేను పార్లమెంట్ కవరేజ్కి వెళ్ళినప్పుడు ఆయన కలిసినప్పుడు చిట్ చాట్లో నేను మాట్లాడుతుండగా ఏంటి సార్ నెక్స్ట్ మీ మీద కంటెస్ట్ చేసేదని మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి మీదుగా ఈవిడ పేరు వినడం అనేది నేను ఇప్పటికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. మిమ్మల్ని ఇలా కలవడం యమున గారు చాలా సంతోషంగా ఉంది. మా లాంటి వాళ్ళం కూడా ఇప్పటి వరకు జర్నలిజంలో ఎన్నో చేశాము, ఎన్నో చూసాము. ఎలక్ట్రానిక్, ప్రింట్, ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్ట్గా మేము కూడా సమాజానికి మీలాంటి వాళ్ళ వెనక ఉండి ఏదో చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఖచ్చితంగా మన ఆధ్యాత్మికత, మన హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కూడా తోడ్పాటును అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. విజ్ఞానం ప్రజ్ఞానం జానత విజానత సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసేయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్గస్తపన్నభితపన్నో శోభనశోభమానః కళ్యాణః. Thank you to the organizing team. మైక్ కొంచెం దగ్గర And thank you, Yamuna ji. You know, I know her and I mean, like, she's like my elder sister. Okay, she will guide me. Whatever I'll do, I keep asking her. Okay, and I keep doing session in Old City related to so much of issues. Okay, so I speak Hindi and English, but I understand Telugu. ओके मैं बहुत सारा कार्यक्रम आपका ओल्ड सिटी में करती हूँ जो रिलेटेड टू हिंदुज़म होता है, विच इज़ एक्चुअली वेरी चैलेंजिंग. एंड यू नो जब ये आया मेरे पास अवार्ड के लिए, इन्होंने बोला तो आई सेड आई एम टू यंग. आई मीन लाइक वेदर आई शुड गेट इट और नॉट, आई एम डाउटफुल बिकॉज फील्ड पे काम इज मोर इम्पॉर्टेंट एंड देर आर सो मच ऑफ वर्क टू बी डन. हियर वी ऑल आर टुगेदर, यू नो, टू मेक समथिंग वेरी इम्पैक्टफुल, बिकॉज व्हेन वी आर टुगेदर we can make impactful difference. Otherwise it is difficult to make any kind of difference to anyone. We all are doing in our sectors, so we have to be together. Thank you, Yamuna ji. Thank you so much for trusting me. ధన్యవాదాలండి. శ్రీ పోచంపల్లి గ్లోబల్ ఏంజల్స్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎన్నో రకాల భూరగ్నిం చ పృథివీం చ మాం చ త్రిగుశ్చ లోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద. మన పని శర్మ గారి సమక్షంలో ఈ ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ యమున గారు, షీఈస్ మై ఫ్రెండ్ ఫర్ లాస్ట్ 20 years. అండ్ ఆవిడ చేసే కార్యక్రమాలకి నాకెంతో ఆమెను అభిమానిస్తాను. షీఈస్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్. షీ షుడ్ కంటిన్యూ టు డూ దట్ విత్ అ గుడ్ హెల్త్. అండ్ thank you for giving me the opportunity. I don't deserve it, but I thank you so much. God bless you all and happy Ugadi to every one of you. Thank you. ధన్యవాదాలండి. రాజశేఖర్ చాలా గుప్తదానాలు ఎన్నో 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 చేస్తుంటారు. నల్గొండ జిల్లాలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. వారు ఏది చెప్పుకోరు, కానీ వారితో పోట్లాడి ఈసారి మీరు ఇన్నేళ్లలో ఎక్కడ ఎప్పుడు ఏ అవార్డ్ ఫంక్షన్కి రాలేదు, ఈసారి వారు వచ్చినందుకు నిజంగా సంతోషిస్తాను. భువో వాయుం చాంతరిక్షం చ మాం చ త్రిగుశ్చ లోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్త్వా సాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద. కద్రుద్రాయ పచేతసే మీఢుష్టమాయదవ్యసే వోచే మశంతమగుం హృదే గౌరీమిమాయ సలిలానదక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే భూభుషే సహస్రాక్షరా పరమే వ్యోమన్.
ఈ రోజు కార్యక్రమంకి నిజమైన అర్థం తీసుకొచ్చారు. అర్ధనారీశ్వర తత్వం అనే ఈ కార్యక్రమానికి అర్ధనారీశ్వర రూపంలో వచ్చి ఆవిడ చేసినటువంటి నృత్యము, ఆ రూపము కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందండి మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. నాకు నోట్లోంచి మాట రావట్లేదు. ఫస్ట్ ఐ హావ్ టేకెన్ సో మెనీ సెషన్స్, బట్ ఈరోజు గురుగారి ముందు నేను అనుకోలేదు ఇలా డైరెక్ట్గా నేను అమ్మని కూడా కలుస్తానని. నా చిన్నప్పుడు నేను మా అమ్మగారితో మీ దగ్గరకు వచ్చి కలిసాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు కలవడం నాకు చాలా భాగ్యంగా ఉంది. అదిలో మా ఇద్దరు పిల్లలను ఇలా చూడడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. అండ్ శర్మ గారితో, గురువు గారితో నేను 3 అవార్డులు తీసుకున్నాను. ఈరోజు మళ్ళీ ఆయన చేతులుగా ఆయనతో ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ యమున గారికి ఏం చెప్పలేను నేను. ఆవిడ ఏదైతే గుళ్ళ కోసము ప్రయత్నిస్తున్నారో అందులో నేను ఒక భాగాన్ని అని ఇప్పుడు నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఆవిడ చేసే ఏ గుడిని సాధించి అన్ని తీసుకొస్తున్నారు, ప్రతి ఒక్క దాంట్లో నేను పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్ విత్ దట్. అండ్ ఈరోజు ఇంకా నాకు మాట్లాడే అందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. తదుపరి సన్మాన గ్రహీత, సేవా శ్రేష్ఠ అవార్డు గ్రహీత శ్రీ లయన్ అశోక్ కుమార్ స్వైన్ గారు, ప్రముఖ పడతి నిలబడి పరులతో కలబడుచు నిలబడి, అది అసమాపక క్రియ. ఎందుకంటే అలా నిలబడుతూనే ఉండాలి ఆమె. అందుకోసం తదాస్తు తల్లి, పెద్ద ఆశీర్వచనం నీకమ్మ. స్వరాదిత్యం చదివంచమాంచ ఆమె వెంట స్త్రీలు పురుషులు అందరూ కూడా వేల లక్షల సంఖ్యలో నిలబడుదురుగాక ఆమె వెనకాల. ఎందుకంటే గొప్ప పని. నేను కూడా నిలబడతాను, ఎందుకంటే ఆమె అంత గొప్ప పని చేస్తుంది. ఎందుకంటే గుడి ఇవాళ మన దేవాలయమే మన సంస్కృతికి అన్నింటికీ ఆటపట్టు. దేవాలయం పోగొట్టుకుంటే ఏమీ లేదు మనకు. ఆ దేవాలయాల మీదే జరుగుతున్న యుద్ధం అంతా కూడా దాని గురించే. ఎక్కడో పూడుకుపోయాయి, పైన ఏవేవో వెలిసాయి కట్టడాలు, దేవాలయాలకు అడుగులకు పోయాయి. అందువల్ల అడవులకు పోయిన రాముడు ఎలా వచ్చాడో అడుగులకు పోయిన దేవాలయాలు కూడా అలా పైకి రావాలి. ఆ అడుగులకు మనము మడుగులొత్తాలి. అది మనం అందరం చేయవలసిన సామూహిక కర్తవ్యం. మాట్లాడతావా 2 నిమిషాలు? మీ స్పందన తెలియజే. ఈరోజు ఉగాది పండుగ చేసుకున్నట్టు అనిపించింది పెద్దల సమక్షంలో. ఈరోజు గురువు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నాను. ఈ మధ్యనే మా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తను కూడా మాకు ఒక బాధ్యత పెట్టింది. తను చేస్తున్న టెంపుల్స్ పైన తను ఏవైతే రక్షిస్తుందో నెక్స్ట్ వచ్చే తరానికి టెంపుల్స్ అవన్నీ బతికుండాలి, ఆ చరిత్ర తెలియాలి, ప్రతి వాళ్ళకి భక్తి అనేది ఒకటి ఇమిడి ఉండాలనే కాన్సెప్ట్ మీద నాకు కూడా తాను మేడం గారు ఒక బాధ్యత పెట్టారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసి నెక్స్ట్ జనరేషన్ కానీ ఆ టెంపుల్ చరిత్ర బయట తీసుకురావాలని చెప్పేసి నా మేడం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలండి. తదుపరి సేవా శ్రేష్ఠ అవార్డు గ్రహీత శ్రీ చెన్నూరి రాజీవ్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, వీరిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. భూర్భువస్వశ్చంద్రమసం చదిహశ్చమాంచ త్రీగుశ్చ లోకాన్ సంవత్సరంచ ప్రజాపతిస్త్వా సాధయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద. ఇప్పటి వరకు కూడా ప్రముఖ ఛానల్స్ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వీడియోస్ తీస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అందులోనూ మీడియా పార్ట్నర్స్గా ఉన్నటువంటి జీ తెలుగు న్యూస్ వారు, అలాగే సివిఆర్ న్యూస్ వారు, బిఆర్కే న్యూస్ వారు, సిగ్నేచర్ స్టూడియోస్, రిఫ్లెక్షన్ టీవీ, రెడ్ టీవీ, హెచ్ఎం టీవీ, హిందూ ధర్మం, AB6 న్యూస్, దుసరి మీడియా, ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి మీరు కూడా సన్మానం పొందవలసిందిగా కోరుతున్నాము. ఎప్పుడు కెమెరాల వెనకనే కాదు, అప్పుడప్పుడు మనం కూడా ముందుకు వస్తూ ఉండాలి. ఒక్కొక్కరిగా రావాల్సిందిగా కోరుతున్నామండి. రాజీవ్ గారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః, గురుబ్రహ్మో నమః. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, పూజ్యులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఈ అవార్డు ఏదో
పేరుకు తీసుకోవడమే. నేను వాస్తవం చెప్పాలంటే ఏంటంటే ఇది నా బాధ్యతగానే వచ్చాను. సో యమునా గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో శ్రీ దైవజ్ఞ శర్మ గారి సందేశాన్ని కూడా విందామండి. యమునకు ఇవాళ ఒక యజ్ఞతుల్య కార్యక్రమం చేశారు. యమున చిరంజీవి నాకు చాలా ఎరుగు. మా ఇంటికి ఏ ప్రముఖుడు వచ్చినా నేను ముందు ఆహ్వానించే చిరంజీవి మా యమున. మా ఇంటికి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. నా వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది, కానీ నాకు యమున మీద నాకు నా భార్యకు అపూర్వమైనటువంటి గౌరవం. ధర్మాన్ని శాస్త్రాన్ని బాగా పరిరక్షిద్దామన్నటువంటి ఉదాత్త ఆశయంతో శర్మగారు చెప్పినట్టు ధీటుగా ధైర్యంగా ముందుకు పాడినట్టు యమునను ఒకసారి చెప్పడం ద్వారా మీరు అభినందించాల్సిగా కోరుతున్నాను. 81లో నా సాంస్కృతిక ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి ఎన్నో భారీ కార్యక్రమాలకు నేను అతిథిగా అధ్యక్షుడిగా ఉన్నది పక్కన పెడదాం. కానీ ఇవాళ మాత్రం గెలిచి నిలిచిన కార్యక్రమం మరొకసారి మా యమునకు చెప్పట్లేదు. ఎందుకంటే ధర్మాన్ని పరిరక్షించడంలో మనం ముందు అడిగేయాలి. శర్మ గారి మాటలు ఇవాళ చాలామంది ఆదర్శ దంపతులను సంస్కృతికి సాంప్రదాయానికి మూలభూతమైనటువంటి దివ్య శక్తిని సమర్పణంగా సత్కరించినటువంటి యమునతో నడిచేటువంటి సిబ్బందిని వాళ్ళందరినీ అభినందిస్తూ పరదేవతా పరంగా ఆశీర్దిస్తూ దుర్గే స్మృత హర్షభీతమశేష జంతో స్వస్థై స్మృత మధ్యమదేవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త. ఆ పరదేవత సర్వవ్యాపక శక్తి అయినటువంటి సరస్వతిని రక్షించుగాక, ఆశీర్వదించుగాక. ధన్యవాదాలు గురుగారు. వారిని సన్మానించవలసిందిగా యమునా పాఠక్ గారిని కోరుతున్నామండి. యస్త్వా ఆదేవ్యుపబ్రూతే ధనే హితే ఇంద్రన్న వృత్రతోర్యే త్వందేవి సరస్వత్యపావాజే శుభాజని ప్రదా పూషే వానస్సనిం ఉతస్యానః సరస్వతి ఘోరా హిరణ్యవర్తని వృత్రఘ్నీవష్టి సుష్టుతిం యస్యా అనంతో హృతస్పేషశ్చారిష్ణుర్ణవః అమశ్చరతిరోరూపతు. ఇంతకు ముందు మన కార్యక్రమంలో ముందుగా ఫణిశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి శ్రీమతి వి రాజలక్ష్మి గారు గురువులు వీణ ద్వారా చాలా చక్కగా కార్యక్రమంలో చేశారు. వారి శ్రీ మాశర్మ గారు ప్రముఖ జర్నలిస్ట్, ఫౌండర్ శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం నుంచి ఉన్నారు. వారిని త్వమేవ త్వాం వేత్తుజోసి సోసి త్వమేవ త్వామచీషీః చితశ్చాసి సంచితశ్చాస్యగ్నే ఏతావాగుశ్చాసి భూయాగుశ్చాస్యగ్నే యత్తే అగ్నేన్యో నయ్యదదేదిరిక్తం ఆదిత్యాస్తదంగిరసశ్చిన్వంతు విశ్వే తే దేవాశ్చితిమా పూరయంతు. మా శర్మ గారు కొప్పరపు సోదర కవులు అని ఇప్పుడు మనం కొత్తగా చాలామందికి ఇతరులకు తెలియకపోవచ్చు. గంటకు 500 పద్యములు అంటే ఆ వేగము ఇంకా ఊహకు అతీతము, వర్ణనాతీతము. గంటకు 500 పద్యములు చెప్పగలిగిన మహాత్ములు వాళ్ళిద్దరు, కొప్పరపు సోదర కవులు. అటువంటి వారికి దౌహిత్రుడు అంటే ఈయన కూతురు వైపు మనమడు. చూడండి, పౌత్రుడు కాదు, కూతురు వైపు మనమడయి వాళ్ళ పేరు ఎలా నిలబెట్టాడంటే కొప్పరపు కవుల పేరిట పీఠమును స్థాపించి ఇంకా మహామహా అవధానులందరినీ, గొప్ప గొప్ప గాయకులు బాలమురళీ కృష్ణ వంటి వాళ్లను, ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నాటి పివి నరసింహారావు గారి లాంటి వారిని అందరినీ ఆ వేదికకు తీసుకొచ్చి సత్కరించినటువంటి మహానుభావుడు మా శర్మ. అంటే సామాన్యుడు కాదు ఆయన, మా అందరికీ చాలా ఇష్టుడు, శిష్టుడు, విశిష్టుడు అటువంటి వాడు ఆయన. అందువల్ల ఇటువంటి అసాధారణమైన కార్యక్రమాలు మా శర్మ పిలిచాడు అంటే మేము ఎన్ని పనుల్లో ఉన్నా
ఒక క్షణం ఆలోచించి శర్మగారి కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తుంటాం తప్పనిసరిగా. అంటే ఆయన మూలము గొప్పది. ఎప్పుడు కొప్పరపు కవులు ఇద్దరు మహాత్ములు గంటకు, నేను శర్మగారికి చెప్తున్నా, ఎన్ని పద్యాలు నోటికొచ్చో ఆయనకి. నా పద్యాలు చాలా వచ్చు ఆయన నోటికి. కొప్పరపు కవుల పద్యాలు వచ్చు, నా పద్యాలు విశేషించి, నేను ఇతరుల అవధానాల సంగతి నాకు తెలియదు కానీ నా పద్యాలు ఆయనకు నోటికి చాలా వచ్చు. అందులో ఒక మంచి పద్యం అంటే కొప్పరపు కవుల పద్యం, నా పద్యం సరే అదేముంది కానీ ఆయన మోహన్లో అనమందాం. ఆయన ఇప్పుడు మోహన్లో అనండి, లేదు ఒకటి మోహనలో నట అలా అనండి. ఆ కొప్పరపు కవుల పద్యమే సమ్మోహన స్వరూపము. ఈ రాగ సరస్వతి ముందు రాగంలో అంటే కష్టమే. పద్యం చదువుతాను, ఎందుకంటే ఈరోజు సందర్భము దీనికి అర్ధనారీశ్వరం అన్నారు కదా. అంటే సగము మేను ధరించిన శివుడు, సగము మేను ధరించిన పార్వతి. కొప్పరపు సోదర కవులు పంగిడిగూడెం అనే ఒక ఊర్లో ఒక 120 సంవత్సరాల క్రితము శతావధానం చేసిన సందర్భంగా ఒక పుచ్చకుడు అమ్మవారిని వర్ణించమన్నారు. అప్పుడు కొప్పరపు సోదర కవులు కాళిదాసు ఎలాగైతే అమ్మవారిని వర్ణిస్తూ మాణిక్య వీణామని ఆసుగా చెప్పారో, కొప్పరపు సోదర కవులు అవధానంలో ఆసుగా చెప్పిన పద్యంలో ఆ పద్యాన్ని మనవి చేస్తాను. ఇది మంత్రాక్షరం అయితమైనది. ఇది ఈరోజు సందర్భానికి సందర్భ శుద్ధి బంధురమైనది. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వలయ. సామేన అంటే సగము మేను ధరించిన శంకర. ఆ పార్వతీదేవిని వర్ణిస్తున్నారు. సగం మేలులో శంకరుడు ఉన్నాడట. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వలయ. పవను రాతిరి సేయు భద్ర తాటంకములు దరహాస రుచి ధగ ధగ వెలుంగ. త్రయ్యంత వేణి పద్మధురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ. కెంగేలి రాజిల్క క్రీడార్థ మెహరేగి ప్రణవాక్షరార్థ ఉపన్యసింప. కమ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప. విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. కొప్పరపు సోదర కవులు ఇటువంటి పద్యాలను వారి అవధాన ప్రస్థానంలో కొన్ని వేలు లక్షలు చెప్పారు. 1916కే వాళ్ళు చెప్పిన పద్యాల సంఖ్య 3 లక్షలు ఉంటాయని రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహదూర్ గారు ఆధునిక కవి జీవితం అనే పుస్తకంలో రాశారు. కొప్పరపు సోదర కవులు ఒకే రోజు 2 శతావధానాలు చేసేవారు. ఆ కొప్పరపు సోదర కవుల యొక్క అవధాన ప్రభకు, పద్య ప్రాభవానికి, సరస్వతి వైభవానికి ప్రతినిధి ప్రతీక డాక్టర్ మాడుగుల నాపణ శర్మ గారు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఆ ఉభయులు వేసిన ఒక గొప్ప మార్గంలో నడుస్తూ ఆ రుచిని, ఆ వైభవాన్ని మనకు పంచుతున్న వారు నాగపూడి శర్మ గారు. ఈ సందర్భంలో నడింపల్లి వారు మాకు పూర్వాశ్రమాలు, నడింపల్లి వారు మాకు బంధువులు కూడా అవుతారు. మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. మా ఎదురుల్లే నడింపల్లి వారిది. బంధుత్వం ఉంది. బంధుత్వం కంటే సాహిత్యానురక్త సంబంధం గొప్పది. కాబట్టి ఈరోజు సామేను ధరించిన పార్వతిని పరమేశ్వరుని వాగర్ధావ్యవ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. ఆ వాక్కు అర్థము తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు నమస్కరిస్తూ ఈ ఉగాది గొప్ప ఉగాదిగా విశ్వావసన సంవత్సరం కింద శర్మ గారు చెప్పారు. అందరికీ ప్రతి క్షణము ప్రతిరోజు పండుగ అవ్వాలని కోరుకుంటూ నమస్కారం, కృతజ్ఞతలు. చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. తదుపరి బోప్వాక్ సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మీడియా వాళ్ళకి సన్మానం అని యమునా పాఠక్ గారు తెలియజేస్తున్నారు. మరొకసారి మీరు ఎవరు ముందుకు రావట్లేదు. మంచి ఆనందపు మాటలు ఆడియో, మీరున్న పనులను వీడియో బయటికి రండి వేదిక మీదకి. ఒక్కొక్కరిగా రండి. త్వరగా వచ్చేస్తే సంతోషం. ఒక్కొక్క ఛానల్ నుంచి మనకి మీడియా పార్ట్నర్స్ కింద జీ తెలుగు న్యూస్ వారు, సివిఆర్ న్యూస్ వారు, బిఆర్కే న్యూస్ వారు, సిగ్నేచర్ స్టూడియోస్, రిఫ్లెక్షన్ టీవీ, రెడ్ టీవీ, హెచ్ఎం టీవీ, హిందూ ధర్మం, AB6 న్యూస్,
దూసరి మీడియా అలాగే వై మీడియా అందరూ కూడా ఒక్కొక్కరిగా రావాల్సిందిగా కోరుతున్నామండి. మిడిల్ క్యాంప్ సంబంధించినటువంటి ఛానల్ లైవ్ టెలికాస్ట్ నడుస్తుందండి. ఉదయం నుంచి మిడిల్ క్యాంప్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి నితిన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఫోటోగ్రాఫర్ సుధీర్ శర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మిడిల్ క్యాంప్ రండి సుధీర్ శర్మ గారు. అలాగే మీరు కూడా మీ కెమెరాని ఎవరికైనా ఇచ్చి ఫోటో తీయించుకుంటే బాగుంటుందండి. మా ప్రవీణ్ గారు ఈవెంట్ కోఆర్డినేటర్ హెచ్ఎంటీవీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. 48 గంటలుగా ఈ కార్యక్రమం ఇంత అందంగా డెకరేట్ చేశారంటే అది వారు నిర్విరామ కృషి. వారికి నిజంగా అభినందనలు. మా మీడియా మిత్రులందరూ ఎవరైతే ఛానల్ నుంచి వచ్చారో ఒక్కొక్క రిప్రజెంటేటివ్ రండి. మిమ్మల్ని గౌరవించుకోవడం మా ధర్మం. మా బొప్ప చిన్నారులు డాన్స్ చేశారు కదమ్మా, మీరున్నారు ఇంకా నితిన్ గారిని ఒకసారి సన్మానం చేస్తుంది. సుధీర్ శర్మ గారు మీరు కూడా ఆ కెమెరాని ఎవరికైనా ఒక్కసారి అందించి మన వాళ్ళు తీయమని చెప్పండి, మీ ఫోటోని కూడా తీయమని చెప్పండి. త్వరగా అండి, త్వరగా, సమయం అనేది చాలా తక్కువగా ఉంది. సుధీర్ శర్మ గారు. ఫణిశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ శ్రీమతి వి రాజ్యలక్ష్మి గురువులు వీణ నాదం ద్వారా ఈరోజు కార్యక్రమంని చాలా చక్కగా నిర్వహించారు. వారికి వారి బృంద సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇంత చక్కని కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తూ గత 3 సంవత్సరాలుగా అర్ధనారీశ్వరం సేవా శ్రేష్ఠ అవార్డులతో సత్కరిస్తూ ఎంతో మందిని వేదిక మీదకి తీసుకొస్తున్నటువంటి, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రముఖ సైకాలజిస్ట్, మెంటర్ అయినటువంటి శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారిని కూడా దైవజ్ఞులందరూ కలిసి సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. మన గుడి మన బలం అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హెచ్ఎంటీవీలో జాగోరే జాగో అంటూ ఎంతో మందిని
జాగృతం చేస్తూ దేవాలయాల సంరక్షణ, అదేవిధంగా పురాతన దేవాలయాలని మరలా పునర్జీవనం చేయాలనే సత్సంకల్పంతో ముందుకు వెళుతూ చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు ఆవిడ. అలాంటి ఆమె ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం నిర్వహిస్తూ ఇంత పెద్దలందరినీ ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి వారి ఆశీర్వాదం అందరికీ అందేలా చేస్తున్నటువంటి శ్రీమతి కూడా వీరందరి ఆశీర్వాదం అనేది చాలా చక్కగా వారిని సన్మానించుకుంటూ సంతోషం అనిపిస్తుందండి. జాతవేదసేదునవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదు దుర్గాణి విశ్వానావేవ సంధందురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోజనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాన్ దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. పారయానవ్యాస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. చూడండి, ఇంతసేపు ఏం చెప్పినా ఇప్పుడు ఆమె యమునా పాఠక్ సన్మానం అనేటప్పటికీ దుర్గాం దేవీగుం అని చెప్పారు మంత్రము. ఆమె దుర్గాదేవి వలె, చండీదేవి వలె, మహాసరస్వతీదేవి వలె ప్రజలలోకి వెళ్ళి అసాధారణమైన కార్యక్రమములన్నీ చక్కబెట్టుగాక, ఆమెకు దిగ్విజయము లభించుగాక నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా గొప్ప తల్లి ఇంత గొప్ప పని చేయటం అన్నది ఆమె అది ఒక, అందుకే ఏమన్నారంటే కృతేతు రేణుకాశక్తి. సరే, కలియుగంలో కూడా నా భార్య రేణుకే అనుకోకండి, కృతయుగంలో రేణుకాదేవి యుగశక్తి అన్నారు. త్రేతాయాం జానకి తథా, త్రేతాయుగములో జానకీదేవి అంటే సీతాదేవి యుగశక్తి అన్నారు. ద్వాపరే ద్రౌపదీ చైవ అన్నారు. ద్వాపర యుగములో ద్రౌపదీదేవి యుగశక్తి. కలియుగంలో ఎవరయ్యా అన్నారు. అలా ఎవరో ఒకరుంటే కుదరదండి, కలవు శక్తి గృహే గృహే అన్నారు. ఇంటింటికి ఒక శక్తి ఉంటుందండి కలియుగములో అన్నారు. అలా ఇంటింటికి శక్తులందరూ ఏకమై మన దేవాలయాలను, మన సనాతన ధర్మమును, మన సంప్రదాయమును, మన ఆచార వ్యవహారములను, మన భాషను, వీటన్నింటినీ కూడా గౌరవించు కాపాడుకునే కర్తవ్యము మన అందరి మీద ఉన్నది. అటువంటి దానికి మనము యమునా పాఠక్ లాంటి, ఎందుకంటే యమునయే ఒక పాఠమై, యమునయే గుడి జయపీఠమై, ఆమె గుడికి జయపీఠము, ఆమె యమునా పాఠము. అందువల్ల అటువంటి జయము ఆమెకు లభించుగాక. జయోస్తు. ఇప్పటి వరకు కూడా వేదాశీర్వచనం ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించినటువంటి వేద పండితోత్తములను కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చాలా బాగా చక్కని పాఠం చెప్తున్నారు. నిజానికి చాలా ఔచిత్యంగా ఎవరు వచ్చినప్పుడు ఎలాంటి మంత్రం చెప్పాలో అంత బాగా చెప్తూ ఉన్నారు ఈ పండితులు. శ్రీమతి యమునా పాఠక్ గారు ప్రతి కార్యక్రమంలోనూ వేదాశీర్వచనంతో చాలా చక్కగా సన్మానిస్తూ ఉంటారండి అందరినీ. మాకు వేదాశీర్వచనం రాదండి, మేమేం చెప్పలేము. శ్రీమతి యమునా పాఠక్ గారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ వేదాశీర్వచనం ఉంటుంది. అదేవిధంగా చాలా చక్కగా ప్రతి ఒక్కరిని సన్మానించుకుంటారు. శ్రీ దయానంద్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీ కుమారస్వామి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కుమారస్వామి వారు, శ్రీ దయానంద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఇంకా ఏమంటే యమున గారికి ఆయన యమున ఇక్కడున్నది, ప్రవీణ పాఠకం ఎక్కడో తిరుగుతున్నాడు, ఆయన ఊరు వేరే పని మీద ఉన్నారు. అందుకని ఆమెకు కొరత అంటే కొరత ఏమీ లేదు. ఆ ఒకవైపు ఎడమవైపు యమున, కుడివైపు ప్రవీణము ఒకటిగానే ఉన్నారు ఇక్కడ. శ్రీ రాఘవేంద్రరావు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి.
శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి భవానీ, శ్రీమతి పార్వతి గారులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి కమల గారు వేదిక మీదకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. సమయం తక్కువ.